హాయ్ అండి, తోటకూర అండి. ఇది ఒక కట్ట తీసుకున్నాను నేను. ఇది చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను, కడిగేసి. ఇది వచ్చేసి బీట్రూట్ అండి, ఒక కాయ. ఇది క్యారెట్ ఒకటి. ఇది వచ్చేసి అల్లం ముక్క. వీటిని జ్యూస్ కొడదామండి ఇప్పుడు. ఇదిగోండి, ఇది సన్నగా ఇలాగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు అలా ముక్కలు కట్ చేసి పెట్టుకుని, బీట్రూట్ క్యారెట్ కూడా చిప్పు తీసి పెట్టేసుకున్నాను నేను. ఒక కట్ట అండి రోజుకి. ఇది ఎంతో లేవు కదా, చిన్న చిన్న కట్టలు. ఒక్క కట్ట కనుక మనం తాగితే ఒక్క వారం రోజులు చాలండి. దీనికి ఏమి విశేషం ఉంది ఇప్పుడు మీకు చెప్తాను నేను. తాగినందుకు ఎన్ని మెడిసిన్స్ వాడుకుంటున్నాము కానీ ఇలాంటివి చేయమండి మనం. అది వచ్చేసి సగం ముక్క చాలండి, ఎక్కువ వేసుకోకూడదు. దీనిలో సరిపోతుంది, తాగలేము. ఎక్కువ వేసుకుంటే చాలండి అది. ఇప్పుడు వచ్చేసి ఇది కూడా క్యారెట్ కూడా ఒక సగం చాలు. అయిపోయింది కదా కటింగ్. సరే, అల్లం కూడా కట్ చేసుకుందాం. చిన్న ముక్క ఒకటి చిక్కు తీసుకొని ఇది కూడా కట్ చేసుకుందాము. అల్లం ముక్క వేసుకోవాలండి. ఇదిగో చిన్న అల్లం ముక్క. ఇప్పుడు ఇవి జారాలో వేసుకుందాం. ఇదిగోండి, అల్లము, బీట్రూట్, క్యారెట్, తోటకూర. అసలు ఎంత హెల్దీ అంటే ఇది. చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. నేను ఇప్పుడు చెప్తాను మీకు అన్నీ. ఇదిగోండి, కొంచెం వాటర్ వేసుకుందామండి, ఒక రవ్వ చాలు. ఒక చిన్న టీ గ్లాస్ వేసానండి నేను. ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాం. ఇలా ఒక గిన్నె పెట్టుకుని దీనిలోకి మిక్సీ వేసుకొచ్చేసాను నేను. ఇప్పుడు వడకట్టుకుందాం. ఇది జ్యూస్ వచ్చేసిద్ది చక్కగా. ఇది తోటకూరది కదండి, ఇది మనం చెట్లకి వేసేసుకోవచ్చు. ఇది గులాబీ చెట్లకి, అటుకి టేస్ట్ అంతా. అలాగే అయితే తాగలేము ఇది, అందుకని వడకట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా మొత్తం ఎలా అంటే వచ్చేసింది. ఇదిగో ఇదంతా వచ్చేసింది. దాంట్లో రసం అంతా పడిపోయింది చూడండి. ఇదిగోనండి, రసం వచ్చేసింది దీనిలోకి. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు ఈ గ్లాస్లో పోస్తున్నాను. దీంట్లో ఒక లెమన్ బద్ద ఇట్లా పిండుకుందాం. కొంచెం దీంట్లోకి లెమన్ బద్ద పిండుకొని ఇప్పుడు కలుపుకుందాం దీన్ని. ఓకే అండి, ఇది ఇప్పుడు తాగుదాము. ఇది చాలా ఆరోగ్యం అండి మనకి. మనం ఏం చేస్తామంటే, మనకి కొంచెం నీరసం రాగానే, బ్లడ్ తక్కువగా అవ్వడం కానీ, మనకి ఒంట్లో ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మాకు బ్లడ్ లేదు అని చెప్పేసి ట్యాబ్లెట్లు తెచ్చుకుని బ్లడ్ పడటానికి అన్ని వాడుతూ ఉంటున్నారు. కానీ అవసరం లేదండి. ఇలాగా ఒక్క తోటకూర కట్ట మీరు తాగిన వరకు సగమైనా సరే, చిన్న కట్టలైతే పుల్లైనా సరే, ఇలా జ్యూస్ కొట్టుకుని ఒక్క వారం రోజులు కనుక తాగితేనండి అసలు మీకు బ్లడ్ ఎలా పట్టిద్దో మీరే చెక్ చేసుకోండి. నేను అబద్ధం చెప్పలేదండి, ఇది నిజము. మీరు ఎక్కడికి ఎలా అవుతారో, ఏ డాక్టర్ దగ్గరికి ఎలా అవసరం లేదు. చాలా హెల్దీగా ఉంటాం. అసలు ఎంత బ్లడ్ అంటే మనకి అవసరమైనంత, మీకు కావాల్సినంత పట్టిద్ది అనమాట. తోటకూర ఒక్కటి చాలండి మనకి. దీంట్లో కొంచెం బీట్రూట్ ముక్క, క్యారెట్ ముక్క, కొంచెం అల్లం, కొద్దిగా లెమన్ బద్ద ఒకటి పిండాను నేను. మీరు అవసరం అయితే తేనె కూడా కలుపుకోవచ్చు, దీనిలో తాగొచ్చు, మీ ఇష్టం అది. తేనె అయితే కలుపుకోవచ్చు, అంటే నేను లేదు, ప్రస్తుతానికి లెమన్ బద్దతో తాగేస్తున్నాను నేను. అసలు ఎంత బాగుందంటే తాగుతున్నా కానీ చాలా చాలా బాగుందండి. ఈ విధంగా చేసుకుని మీరు కూడా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా.
నేనైతే తాగేస్తున్నానండి. తాగేసాను నేను. చూసారా, ఇలా ఒక గ్లాస్ చాలండి. ప్రతిరోజు ఉదయాన్నే ఇది తాగేసి 1 గంట తర్వాత టిఫిన్ చేయొచ్చు. అవసరం లేదు కూడా తినాలంటే తినండి, లేకపోతే 12 కల్లా భోజనం చేయండి. 1 గ్లాస్ జ్యూస్ తాగి అసలు ఎంత హెల్దీగా ఉంటారంటే చాలా చాలా హెల్దీగా ఉంటారు. ఇలా చేసుకుని జ్యూసు ప్రతి ఒక్కళ్ళు తాగండి, ఆరోగ్యంగా ఉండండి. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అందరికీ బాయ్ నాన్న. నా సబ్స్క్రైబర్ అందరికీ నమస్తే.